ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సిఐఏ అమెరికాకు చెందినటువంటి నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి రిచర్డ్ బార్లో ఒక కీలకమైనటువంటి 2 ప్రకటనలు చేశారు. నచ్చని వాళ్ళలో ఎవరైనా రెబల్స్ ఉన్నారో వాళ్ళని ఎలా సీక్రెట్గా చంపేస్తుంది, మట్టు పెడుతుంది అనేది. ఇప్పుడు సడన్గా న్యూక్లియర్కి సంబంధించి, అందులోనూ పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించి అన్నీ మాకు తెలుసు అంటూ ఇన్నేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఎందుకు బయట పెడుతోంది? స్పెసిఫిక్గా ఆపరేషన్ సింధూర్లో జరిగిన ఆపరేషన్లో మనకు తెలిసి ఒక స్పాట్కి వచ్చినప్పుడు కైరానా హిల్స్ని కొట్టినప్పుడు యూఎస్ సడన్లో దిగారు. అక్కడ కాల్ యాక్చువల్లీ ఫస్ట్ అసీం మునీర్కి వెళ్ళి ఇమీడియట్గా సీజ్ ఫైర్ అడగండి అని చెప్పి యూఎస్ గవర్నమెంట్ నుంచి. అది ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ మేడ్ ఇట్ వెరీ వెరీ క్లియర్. షాబాజ్ అహ్మద్తో మాట్లాడలేదు, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడకుండా ఆర్మీ చీఫ్తో మాట్లాడారు డైరెక్ట్. వేరే మన దగ్గర ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు. ఏదైనా ఇతర దేశాలకు సంబంధించి బయలాటరల్ రిలేషన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రిక్వెస్ట్ వచ్చింది అనుకున్నప్పుడు మనం డినై చేసామా, యాక్సెప్ట్ చేసామా, ఇవన్నీ కూడా రికార్డ్స్ అనేవి ఉండాలి, క్లాసిఫైడ్స్ రూపంలో ఉండాలి. ఆ టైంలో ఇప్పుడు మనం ఇజ్రాయెల్ అడిగిన హెల్ప్ కోసం పాకిస్తాన్ని కొట్టాలి, న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది అనుకున్న దానికి మనం నో చెప్పాం. ఇందిరాగాంధీ సెడ్ నో అనుకున్నప్పుడు మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటాం కదండి. ఎక్కడైనా రికార్డులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది ఉందండి. అదే టైంలో ఇజ్రాయెల్ వాజ్ అ నాన్ ఎంటిటీ. అంటే అరబ్ నేషన్స్ ఎవరు ఇజ్రాయెల్ దగ్గర కూడా రారు. ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, బహ్రెయిన్ వీళ్ళంతా చాలా క్లోజ్ ఇజ్రాయెల్తో. డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉంది కొన్ని కంట్రీస్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ టైంలో ఇందిరాగాంధీ ఏమనుకుంటే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి పాకిస్తాన్ని బాంబ్ చేస్తే ఇస్లామిక్ నేషన్స్లో మనొక నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సిఐఏ అమెరికాకు చెందినటువంటి నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి రిచర్డ్ బార్లో ఒక కీలకమైనటువంటి 2 ప్రకటనలు చేశారు. ఒకటి, పాకిస్తాన్ అణ్వాయుధాలని ప్రయోగించబోతోంది, అది కూడా F-16ల మీద అని తెలిసినప్పటికీ అమెరికా సైలెంట్గా ఉంది అనే దాంతో పాటుగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద అణ్వాయుధ ప్రయోగానికి యాక్సెప్ట్ చేయలేదు అనే మాట. ఇంతకాలం తర్వాత, ఎప్పుడో 1980sలో అవుతే ఇంతకాలం తర్వాత రిచర్డ్ బ్రావో ఇప్పుడు ఎందుకని మాట్లాడుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో సిఏఏ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం, ఎలా సీక్రెట్ ఆపరేషన్స్ అది చేస్తుంది, నచ్చని వాళ్ళలో ఎవరైనా రెబల్స్ ఉన్నారో వాళ్ళని ఎలా సీక్రెట్గా చంపేస్తుంది, మట్టు పెడుతుంది అనేది. ఇప్పుడు సడన్గా న్యూక్లియర్కి సంబంధించి, అందులోనూ పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించి అన్నీ మాకు తెలుసు అంటూ ఇన్నేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఎందుకు బయట పెడుతోంది? ఇన్ఫాక్ట్ బార్లో సెకండ్ సిఐ ఆఫీసర్ అంటే ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు. ఐ థింక్ దేర్ వాజ్ వన్ మోర్ ఆఫీసర్, కిరియావో. ఆయన కూడా దీని గురించి మాట్లాడారు చాలా క్లియర్గా. అదేమవుతుందంటే ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత, స్పెసిఫిక్గా ఆపరేషన్ సింధూర్లో జరిగిన ఆపరేషన్లో మనకు తెలిసి ఒక స్పాట్కి వచ్చినప్పుడు కైరానా హిల్స్ని కొట్టినప్పుడు యూఎస్ సడన్లో దిగారు. అక్కడ దిగి యు ఆస్క్ ఫర్ ఎ సీజ్ ఫైర్ అని చెప్పారు పాకిస్తాన్ దగ్గర. పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓతో మాట్లాడారు. వాళ్ళు పొలిటికల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత మనం యాక్సెప్ట్ చేసాం. కాల్ యాక్చువల్లీ ఫస్ట్ అసీం మునీర్కి వెళ్ళింది, ఇమీడియట్గా సీజ్ ఫైర్ అడగండి అని చెప్పి యూఎస్ గవర్నమెంట్ నుంచి. అది ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ మేడ్ ఇట్ వెరీ వెరీ క్లియర్. షాబాజ్ అహ్మద్తో మాట్లాడలేదు, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడకుండా ఆర్మీ చీఫ్తో మాట్లాడారు డైరెక్ట్. వేరే మన దగ్గర ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ స్టోరీ అక్కడి నుంచి బ్యాక్ ట్రాక్ అవుతుంది. ఎందుకు ఆ రోజు సడన్గా యుఎస్ ఇంత ప్రెషర్ పెట్టి పాకిస్తాన్ మీద సీజ్ ఫైర్ అగ్రీ చేయమన్నారు? కైరానా హిల్స్ ఈజ్ అ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైనా న్యూక్లియర్ మిసైల్స్ అసెంబుల్ చేసి పెట్టరు రెడీమేడ్లా, మన నార్మల్ మిసైల్స్ లాగా. దానికి 3-4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మిసైల్ ఉంటుంది, ట్రాజెక్టరీ ఉంటుంది, ఒకటి రాడార్ ఉంటుంది, దాన్ని బట్టి గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని కంపోజిట్గా అసెంబుల్ చేయాల్సి ఉంది. అండ్ న్యూక్లియర్ ఇస్ నాట్ ఎ తమాషా. అది చిన్న ఒక రేడియేషన్ ఎస్కేప్ అయితే కూడా చుట్టుపక్కల అందరూ ఫినిష్ అయిపోతారు ఇమీడియట్గా కాకుండా, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ ఇట్లాంటివి వచ్చి చనిపోతారు. రేడియేషన్ చాలా హెవీ ఉంటుంది. సో దీన్ని అసెంబుల్ చేయడమే పెద్ద ఒక ఆర్ట్. సో స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే బార్లో మాట్లాడిన దాంట్లో కూడా చాలా క్లియర్గా ఆయన సిఐఏ ఆపరేటివ్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఎట్లా అక్వైర్ చేసుకున్నారని దాని గురించి చెప్పారు. దానికి బ్యాక్ ట్రాకింగ్ ఎక్కడంటే డాక్టర్ ఏక్యూ ఖాన్, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్స్ అటామిక్ బాంబ్ అంటాం, టెక్నాలజీ కూడా అనొచ్చు.
మన దగ్గర హోమీ బాబా ఎట్లా ఉన్నారు అదే పరిస్థితి పాకిస్తాన్ కూడా చేశారు. మనం టెక్నాలజీ ఎక్వైర్ చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా మేము ఎట్లయినా ఏ పరిస్థితులైనా మాకు ఈ టెక్నాలజీ కావాలని చెప్పారు. దానికోసం పనిచేశారు వాళ్ళు. ఏక్యూ ఖాన్ లెబారెటరీస్ అని సపరేట్గా ఉన్నప్పుడు ఈయన హాలండ్లో ఫస్ట్ పనిచేశారు. హాలండ్లో పనిచేసిన రీసెర్చ్ ప్రాజెక్ట్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత రీసెర్చ్ అంతా చేసిన తర్వాత అక్కడ ఒక న్యూక్లియర్ రిలేటెడ్ ఒక ప్లాంట్లో పనిచేసి ఉన్నదంతా నేర్చుకున్న తర్వాత అదే టెక్నాలజీ తీసుకొచ్చి పాకిస్తాన్కి తీసుకొచ్చి చాలా మటుకు డ్రాయింగ్స్ దొంగతనంగా తీసుకొచ్చారు బయటికి. ఇన్ఫ్యాక్ట్ అప్పుడున్న హాలండ్ గవర్నమెంట్, అప్పుడున్న డచ్ గవర్నమెంట్ ఏమన్నారంటే ఈయన అరెస్ట్ చేయాలని చెప్పారు. అరెస్ట్ ఆపింది సిఐఏ. అప్పుడు మీరు అడగవచ్చు ఎందుకు? ఎందుకంటే అమెరికా వాంటెడ్ పాకిస్తాన్ టు గెట్, వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ ఎక్స్క్యూజ్ ఏముండంటే, అండ్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్, ఇప్పుడు డీక్లాసిఫైడ్ చేశారు, రికార్డెడ్, ఏదో హవాలా మాట్లాడలేదు మనం. సో గాల్లో మాట్లాడకుండా మనం రియల్ లైఫ్ మాట్లాడుతున్నాం. దాంట్లో ఏక్యూ ఖాన్ని ట్రాక్ చేద్దాం, మన ఆయన ఏం చేయబోతున్నాడు చూద్దామని చెప్పి ఆయన్ని, ఎందుకంటే అప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ మీకు మిగతా ఏం నడుస్తుందో తెలియదు మనకి, కొత్త ప్లేయర్ ఎవరైనా వచ్చేస్తారు ఏక్యూ ఖాన్ ప్లేస్లో. ఈయన ఏం చేస్తాడు, ఎక్కడ వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఒక నిఘా పెట్టి ఆయన మీద కంటిన్యూస్గా సిఐ వాచ్ చేస్తున్నారు. అటువైపు వద్దాం. పాకిస్తాన్ అటామిక్ కమిషన్ ఒకటి మన దగ్గరే ఉన్నలాగా వాళ్ళకు కూడా కమిషన్ ఉంది. వాళ్ళు ఒక న్యూక్లియర్ టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు, అక్వైర్ చేయడం పీస్ఫుల్ పర్పసెస్. అంటే న్యూక్లియర్ ఒక ప్లాంట్ కట్టబోతుంది, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం అదని చెప్పి వాళ్ళు అక్కడ మొదలుపెట్టారు. ఖాన్ అదే టైంలో రిటర్న్ వచ్చారు పాకిస్తాన్కి. ఆయన వెంటనే ఆయన మీద కేసులు హాలండ్లో చాలా మటుకు ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్. కానీ ఈ చెప్పినట్లు సిఐ ప్రొటెక్ట్ చేశారు ఆయన చాలా మటుకు. ఈ ఇద్దరు కలిసి చేసిన ప్రాజెక్టే పాకిస్తాన్కి ఇప్పుడున్న టెక్నాలజీ. దాని తర్వాత మనకు తెలిసిన 90లో వచ్చేదాకా ఏక్యూ ఖాన్ వాజ్ రిమూవ్ ఫ్రమ్ ద సీన్ టోటలీ. అమెరికా అంత ప్రెషర్ పెట్టిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ దాన్ని పక్కన జరిపేశారు. కానీ అప్పుడు దాకా పాకిస్తాన్ అక్వైర్ చేసుకున్న టెక్నాలజీ. దీని నడిమిట్లోనే మీరు చెప్పిన మాట ఇందిరాగాంధీ అండ్ ఇజ్రాయెల్, ఐ థింక్ 1982, 83 అనుకుంటాను, దానికన్నా ముందు కూడా ఉండొచ్చు. ఇజ్రాయెల్ ఒక ప్రపోజల్ ఇచ్చారు. అప్పుడే పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ ప్లాంట్ అసెంబుల్ చేస్తున్నారు. వీనికి కొట్టాలి, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఒక ప్రాబ్లం ఏముందంటే ఇట్ విల్ బికమ్ ద ఫస్ట్ ఇస్లామిక్ బాంబ్. వీళ్ళు రేపు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఇప్పుడు అదే జరిగింది కదా, సౌదీ అరేబియా దగ్గర వెళ్ళి డిఫెన్స్ ప్యాక్ట్ ఎందుకు సైన్ చేశారు? సౌదీ అరేబియాకి న్యూక్లియర్ మిసైల్స్ అక్కర్లేదు, కానీ మా దగ్గర ఉంది చూడండి అని చెప్పేసి మోదీ గారు కూడా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ టైం గేమ్ ఆఫ్ బ్లఫ్ అని చెప్పారు. అంటే మా దగ్గర ఒక బాంబు ఉంది చూడు, నాకు దగ్గర వస్తే బాంబు నీ మీద బెదిరించడం. ఆ బెదిరించడం పనికిరాలే, మనం కొట్టేసి ఖతం చేసేసామని. సో న్యూక్లియర్ బ్లఫ్ అక్కడ. సో ఈ ఏక్యూ ఖాన్ ఈజ్ అ వెరీ వెరీ సెంట్రల్ క్యారెక్టర్ దీంట్లో. అదే బార్లో మాట్లాడుతూ దాని తర్వాత సీన్ అంతా మారిపోయింది పాకిస్తాన్లో. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్స్ వచ్చి కూర్చున్నారు. సో ఇందిరాగాంధీ స్టోరీకి వద్దాం మనం దానికన్నా ముందు, ఎందుకంటే ఆ స్టోరీ మర్చిపోతాం లేకుంటే. ఇందిరాగాంధీకి పర్మిషన్ అడిగారు ఇజ్రాయెల్ బాంబ్ చేయడానికి పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాంట్ కహుటా. బాంబ్ చేయాలంటే ఆ టైంలో ఈ పెద్ద పెద్ద రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ లేదు ఇప్పుడున్నట్లు. ఇప్పుడు మొన్న ఇరాన్ కొట్టారు చూడండి, వాళ్ళు ఎంత దూరం వచ్చి కొట్టి మళ్ళీ తిరిగి వెళ్ళాను, బికాజ్ ఎంటైర్ థింగ్ వాజ్ రీఫ్యూల్డ్ ఇన్ ద ఎయిర్, అన్ని ఎయిర్క్రాఫ్ట్. కానీ ఆ టైంలో అంత లేకుండే. సో దే హ్యాడ్ టు రీఫ్యూల్ సమ్వేర్ ఆన్ ద వే. దాని తర్వాత పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ బాంబ్ చేసిన తర్వాత రిటర్న్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇండియాలో ఆగి రీఫ్యూల్ చేసి మళ్ళీ మేము వెళ్ళిపోతాం. దానికి అమృత్సర్ లేకుంటే పఠాన్కోట్ అట్లాంటి ఎయిర్పోర్ట్స్ అడిగారు. ఇందిరాగాంధీ సెడ్ నో. దానికి పొలిటికల్ రీజన్స్ చాలా చెప్తున్నారు, కానీ ఆమె ఎందుకు నో అని చెప్పింది దానికి ఎక్కడ డాక్యుమెంటేషన్ లేదు. నో అని చెప్పింది అంతేగాని రీజన్ ఎక్కడ ఇవ్వలేదు. బహుశా రీజన్ 2-3 ఉండొచ్చు. ఒకటి, ఇండియా వాజ్ వెరీ క్లోజ్ టు పిఎల్ఓ ఆ టైంలో, ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, విచ్ ఇస్ అ టెర్రరిస్ట్ గ్రూప్. ఇప్పుడు హమాస్ ఎట్లా ఉంది, అప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ప్యాలెస్టీనియన్ అథారిటీ అంటారు. వెస్ట్ బ్యాంక్లో ఉన్నారు, గాజాలో వాళ్ళ సీనే లేదు అసలు. యాసిర్ అరాఫత్ అండ్ ఇందిరాగాంధీ చాలా క్లోజ్ ఉన్నారు ఆ టైంలో. అదే టైంలో ఇజ్రాయెల్ వాజ్ అ నాన్ ఎంటిటీ. అంటే అరబ్ నేషన్స్ ఎవరు ఇజ్రాయెల్ దగ్గర కూడా రారు. ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, బహ్రెయిన్, వీళ్ళందరూ చాలా క్లోజ్ ఇజ్రాయెల్తో. డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉంది కొన్ని కంట్రీస్ నుంచి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ టైంలో ఇందిరాగాంధీ ఏమనుకుంటే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి పాకిస్తాన్ని బాంబ్ చేస్తే ఇస్లామిక్ నేషన్స్లో మనకు బ్లాక్ లిస్ట్ చేసేస్తారు ఇండియాని. మనకి రేపు పాసిబ్లీ ఆయిల్ కూడా అమ్మరు మనకి, ఈ ప్రాబ్లం రాబోతుందని ఇందిరాగాంధీ గారు నో చెప్పారు. అది ఇందిరాగాంధీ గారు చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ పొలిటికల్ మిస్టేక్. దాని తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ వాజ్ అ బిగ్గెస్ట్ బ్లండర్. అది బింద్రన్ వాలే, అది సపరేట్ కేసు, అది బస్మాసూర్ ఎఫెక్ట్ అది. కానీ ఇది సపరేట్ అన్నమాట. ఇక్కడ ఆమె ఆ రోజు పర్మిషన్ ఇస్తే బహుశా ఇజ్రాయెల్ కూడా ఫినిష్డ్ ఆఫ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ప్లాంట్. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ అనేది ఉండదు. వాళ్ళు అదే పని లిబియాలో చేశారు. ఇజ్రాయెల్
లిబియా ఇట్లనే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి రష్యాతో హెల్ప్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ప్లాన్ కూడా రష్యన్ హెల్ప్తో వచ్చింది అంటున్నారు. కొంతమంది చైనీస్ హెల్ప్ ఉందని, కానీ చైనాకి ఆ టైంలో అంత పెద్ద టెక్నాలజీ లేకుండే, రష్యా దగ్గర ఉండే బహుశా. అండ్ నార్త్ కొరియా దగ్గర తర్వాత ఇన్ ద ఎర్లీ 2000 మిసైల్ టెక్నాలజీ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళు ఇచ్చుకున్నారు. ఈ బాంబింగ్ ఆ టైంలో లిబియా మీద చేసిన దాని ప్రకారం లిబియాకి ఇప్పుడు న్యూక్లియర్ ప్రాజెక్టే లేదు, న్యూక్లియర్ మిసైల్స్ లేదు, ఏం లేదు. దానికోసం ఇరాన్ మీద కూడా చూడండి దాడి ఎందుకు చేశారు. దే డోంట్ వాంట్ ఇరాన్ టు డెవలప్ ఎ మిసైల్. వాళ్ళ దగ్గర ఉంది కానీ న్యూక్లియర్ మిసైల్స్ లేదు, మిసైల్ టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. దానికి ఆపడానికే చేశారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కూడా చాలా మటుకు క్రిపుల్ చేసేసారు. సాఫ్ట్వేర్ అటాక్లతోని, సైబర్ అటాక్తోని, ట్రోజన్ అటాక్తోని చాలా మటుకు ఫినిష్ చేసేసారు ఇజ్రాయెల్. సో పాకిస్తాన్ వాజ్ ఎ క్రూషియల్ థింగ్. ఇప్పుడు చూడండి, ద ఓన్లీ నేషన్, ఇస్లామిక్ నేషన్ విత్ అ బాంబ్ అంటారు. ఇప్పుడు అదే పాకిస్తాన్ డెఫినేషన్. వేరెవరి దగ్గర లేదు ఇప్పుడు అది, ఆ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. సో ఆ టైంలో రిచర్డ్ బార్లో గారు ఏం చెప్తున్నారంటే, అమెరికా రోల్ చూడండి, దీని వెనుక అంతా అమెరికా ఉన్నారు, గేమ్ ఆడుతున్నారు. అమెరికా ఏం చేశారు, రిచర్డ్ బార్లో లాంటి వాళ్ళు ఆ టైంలో సిఐఏలో ఉన్నప్పుడు వీళ్ళు ఏక్యూ ఖాన్ని ఒకటి అసాసినేట్ చేద్దామా లేకుంటే అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. దాన్ని స్టేట్ డిపార్ట్మెంట్ ఆపేశారు. దాని తర్వాత పాకిస్తాన్ ఈ టెక్నాలజీ అక్వైర్ చేసుకున్నప్పుడు దీనికి కొన్ని స్పెసిఫిక్ స్టీల్స్ కావాలంటుంది, కొన్ని స్పెసిఫిక్ స్విచెస్ కావాలంటుంది. ఈ స్టీల్స్ అంతా అమెరికా దగ్గర ఉంది, స్పెషల్ స్టీల్, అది చాలా హార్డ్ అండ్ స్టీల్ ఉంటుంది. దాన్ని అక్వైర్ చేయాలంటే కూడా ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఉంది. యూఎస్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలంటే అక్కడున్న యూఎస్ గవర్నమెంట్ హ్యాస్ టు అప్రూవ్ ఇట్. కొన్ని స్టేట్లో కాంగ్రెస్ హ్యాస్ టు అప్రూవ్ ఇట్, అంటే వాళ్ళ పార్లమెంట్ ఆల్సో హ్యాస్ టు అప్రూవ్ ఇట్. అది కాకుండా స్విచెస్. సో ఫస్ట్ కేసులో జరిగిందంటే వీళ్ళు ట్యూబ్ ఆర్డర్ చేసినప్పుడు, స్టీల్ ట్యూబ్స్, ఒక పాకిస్తానీ గై సిట్టింగ్ ఇన్ ద యూఎస్ ఆర్డర్డ్ ఇట్. ఇమీడియట్గా రెడ్ ఫ్లాగ్స్ వెళ్ళిపోయింది ఆల్ ఓవర్ ద ప్లేస్. వీడు ఎందుకు ఆర్డర్ చేస్తున్నాడు. వీళ్ళేం చేస్తారు సిఐ అంటే, వీళ్ళు కొంతమంది ఆపరేటర్స్ని ఆ కంపెనీలో పంపించేస్తారు వాళ్ళ ఎంప్లాయీస్ లాగా పనిచేయడానికి, వాళ్ళ సేల్స్ డిపార్ట్మెంట్లో. అక్కడ వాళ్ళు నెగోషియేట్ చేయడం, నీకు ఎందుకు, అది ఇది ఎన్ని కావాలి, అది కావాలి, పేమెంట్ ఎవరు చేస్తారు, ఎల్సీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, అంతా డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో అరెస్ట్ చేశారు ఆయన. ఎగ్జాక్ట్లీ వెన్ హీ పుట్ ద పేమెంట్ ఆఫ్ ద టేబుల్ హీ వాజ్ అరెస్టెడ్ బికాజ్ హీ వాజ్ బయింగ్ అ ప్రోడక్ట్ విచ్ ఇస్ ఇల్లీగల్ టు బై. ఆయన అరెస్ట్ చేసి వేసేసారు లోపల. దాని తర్వాత నెక్స్ట్ ఆయన దగ్గర వచ్చి కలవడానికి లేదా పాకిస్తాన్ బ్రిగేడియర్ జనరల్ ఒకరిని పాకిస్తాన్ నుంచి పిలిపించుకున్నా. ఈయన ఓన్లీ వాజ్ ఆర్డరింగ్ ఫెలో. ఈడు చిన్న, ఏం చెప్తారు, స్మాల్ కాగ్ ఇన్ ద వీల్ అంటాం ఇంగ్లీష్లో. వాడు చిన్నవాడు, నథింగ్. వాళ్ళు వాడుకున్నారు పాకిస్తాన్ ఆర్మీ. బ్రిగేడియర్ జనరల్ పాకిస్తాన్ నుంచి వచ్చినాడు, రిటైర్డ్ గా. హీ వాజ్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్. ఆయన్ని అరెస్ట్ చేయడానికి సిఐ రెడీ ఉన్నారు యూఎస్లో. ల్యాండ్ చేయగానే పెన్సిల్వేనియాలో ఈ ఫ్యాక్టరీకి వస్తున్నాడు. ఆయనకు తెలియదు ఈ ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాడని. దిగంగానే వాళ్ళు వస్తున్న రోజే పాకిస్తాన్ నుంచి ఫ్లైట్కి వెళ్ళే ముందు సడన్గా లాస్ట్ మినిట్లో ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేశాడు. స్టేట్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ యూఎస్లో మన పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. స్టేట్ డిపార్ట్మెంట్ అంటే వర్క్స్ అండర్ ద వైట్ హౌస్. సిఐఏ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది, కానీ రిపోర్ట్ ఇండైరెక్ట్లీ టు ద వైట్ హౌస్. డాటెడ్ రిలేషన్షిప్ అంటాం మనం. మన రా ఎట్లా పనిచేస్తారు అట్లనే, MI6 యూకేలో ఎట్లా పనిచేస్తారు, FSB సోవియట్ యూనియన్ ఎట్లా పనిచేస్తారు, సేమ్ థింగ్. దే ఆల్ రిపోర్ట్ టు ద సెంట్రల్ కమాండ్, కానీ ఇండిపెండెంట్గా పనిచేస్తారు. ఎవరో స్టేట్ డిపార్ట్మెంట్లో వైట్ హౌస్ నుంచి పాకిస్తాన్ గవర్నమెంట్కి టిప్ ఆఫ్ చేశారు, ఈయన్ని యూఎస్కి పంపించకండి, పంపిస్తే ఈయన అరెస్ట్ చేస్తారని చెప్పి. ఓకే, క్వశ్చన్ వాజ్ వై, ఎందుకు చేశారు? ఒక రోగ్ నేషన్ లైక్ పాకిస్తాన్ ఒక టెక్నాలజీని అక్వైర్ చేయబోతున్నారు, న్యూక్లియర్ టెక్నాలజీ, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుక్కుంటున్నారు మన దగ్గర అని చెప్పి యూఎస్ దాని మీద నిఘా పెట్టినప్పుడు స్టేట్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఇంత ఇంట్రెస్ట్ ఉండే అని క్యాన్సల్. దాని తర్వాత పెద్ద హియరింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇంటర్వ్యూ 1 hour 40 minutes ఇంటర్వ్యూ ANIలో ఉంది, మన ప్రేక్షకులు కూడా చూసుకోవచ్చు. అది ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఆయన విత్ ఎవిడెన్స్ చెప్తున్నారు. చాలా మటుకు ఆ ఇన్ఫర్మేషన్ డీక్లాసిఫై అయిపోయింది. ఇప్పుడు సిఐఏలో ఎట్లా ఉంటుందంటే మన దగ్గర కూడా ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ది డీక్లాసిఫై చేస్తారు, కొన్ని సంవత్సరాల తర్వాత డీక్లాసిఫై చేస్తారు దాన్ని. అప్పుడు దాకా టాప్ సీక్రెట్ ఉంటుంది. డీక్లాసిఫై చేసిన డాక్యుమెంట్స్ పేర్లతో సహా ఉంది, ఎవరెవరు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చేపించారు. ఆ టైంలో ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, జిమ్మీ కార్టర్ వాజ్ అ ప్రెసిడెంట్. అదే టైంలో అక్కడ ఇంకొక క్రైసిస్ మొదలైంది. ఏంటి అది? ఇరాన్లో షా ఆఫ్ ఇరాన్ పారిపోయారు, అయతోలా ఖొమైనీ టుక్ ఓవర్. యుఎస్ ఎంబసీలో ఉన్న స్టాఫ్ని అక్కడ క్యాప్టివ్స్గా పెట్టుకున్నారు, హాస్టేజెస్గా. అక్కడ కార్టర్కి పెద్ద టెన్షన్ ఉండే, అది రిలీజ్ చేయకపోయినా. ఐ థింక్ దే వర్ రిలీజ్డ్ ఆఫ్టర్ 1 year or something like that. చాలా ఒక సంవత్సరం పట్టింది వాళ్ళు రిలీజ్ చేయడానికి. అక్కడ కమాండో ఆపరేషన్ నడిపించారు, ఇట్ ఫెయిల్డ్ అండ్ లాట్ ఆఫ్ అమెరికన్ సీల్స్ వర్ కిల్డ్. దాని చనిపోయారు చాలామంది కమాండో టీంలో, అది బాచప్ అయిపోయింది మొత్తం. అక్కడ కార్టర్ అటెన్షన్ అక్కడ పోయింది. దాని తర్వాత సోవియట్ యూనియన్ ఇక్కడ మొదలైంది, ఆఫ్ఘనిస్తాన్లో. గుల్బుద్దీన్ హెక్మెతియార్, హక్కానీ వీళ్ళందరూ అక్కడ ఫుట్బాల్ ఆడుకున్నారు, రష్యాతో ఆడుకోవడానికి పెట్టుకున్నారు వీళ్ళు.
ఈ గేమ్లో పాకిస్తాన్ని ఫండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ యూఎస్కి. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు కూడా లేదు. పాకిస్తాన్ ఎట్లా ఫండ్ చేయాలంటే డైరెక్ట్ డబ్బులు ఇవ్వలేరు, ఎందుకంటే యుఎస్ కాంగ్రెస్లో రూల్ ఉంది, మీరు బయట యుద్ధం చేయడానికి డబ్బులు ఇవ్వకూడదు. సో వీళ్ళేం చేస్తారు, ఫండ్ రిలీఫ్ మెటీరియల్, లేకుంటే వాళ్ళకి తిండి లేదు, వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం పోయిందని చెప్పి డబ్బులు ఇస్తారు. $1.2 billion దోస్ డేస్ వాజ్ ద అమౌంట్ ఇన్ హ్యాండ్. కానీ దానికి ఒక కండిషన్ ఉంది, ఎవ్రీ October 1st యుఎస్ ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ అని అప్పుడున్న వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ దేశాలు న్యూక్లియర్ టెక్నాలజీ వాడుతున్నారు, లేకుంటే న్యూక్లియర్ టెక్నాలజీ అక్వైర్ చేయబోతున్నారు, వీళ్ళని మనం ఆపాలి. ఇప్పుడు కూడా లోకంలో 5-6 నేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఇజ్రాయెల్ ఎప్పుడు డినై చేస్తారు, మా దగ్గర లేదని చెప్తారు, కానీ వాళ్ళ దగ్గర ఉంది. నార్త్ కొరియా ఉంది, రష్యా, చైనా, పాకిస్తాన్, చైనా, ఇండియా. ఓకే, దా కాకుండా కొన్ని రోగ్ నేషన్స్ దగ్గర ఉందంటున్నారు, కానీ న్యూక్లియర్ టెక్నాలజీ ఏదో చిన్నపిల్లలు దీపావళి పటాకాలు కాల్చేది కాదు. అది ఇట్స్ వెరీ వెరీ క్లియర్. మన దగ్గర హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాంట్స్ ఇన్ ద కంట్రీ ఇస్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చర్లపల్లిలో. భారతదేశంలో ఉన్న అన్ని న్యూక్లియర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ రాడ్స్ తయారు చేస్తుంది ఇక్కడ నుంచి. యురేనియం వస్తుంది, దాన్ని కన్వర్ట్ చేసి ఫ్యూయల్ రాడ్కి తీసుకెళ్తారు. ఇట్స్ అ వెరీ వెరీ ఎగ్జాక్టింగ్ ప్రాసెస్, చాలా డిఫికల్ట్ ప్రాసెస్, కానీ మన వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు దాన్ని. సో న్యూక్లియర్ టెక్నాలజీని వీళ్ళు వాడుకుంటున్నారు, పాకిస్తాన్ అక్వైర్ చేయబోతున్నారని చెప్పి దే ఆర్ నాట్ హ్యావింగ్ అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ సర్టిఫై చేయాల్సి వస్తుంది. జిమ్మీ కార్టర్ ఫస్ట్ దే సర్టిఫై చేశాడు, ఇట్లా ఏం లేదు వాళ్ళ దగ్గర అని చెప్పి. యాక్చువల్లీ దే హ్యాడ్, వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అబద్ధం చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎందుకంటే సోవియట్స్ని ఓడించడానికి పాకిస్తాన్ కావాలి మాకు, న్యూక్లియర్ పక్కన పెట్టండి ఇప్పుడు. కానీ లాస్ట్లో దాట్ బికేమ్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్. సోవియట్స్ వెళ్ళిపోయారు, అదంతా ఖతం అయిపోయింది. దెన్ తర్వాత అల్ఖైదా వచ్చారు, ఒసామా బిన్ లాడెన్ వచ్చారు, అదంతా జరిగింది. వర్షన్ 2 కూడా ఉండే అక్కడ. కానీ దానికన్నా ముందు ఈ ప్రాబ్లం. దాని తర్వాత రీగన్ వచ్చారు, రొనాల్డ్ రీగన్కి. ఆయన కొంచెం ఇంకా స్ట్రిక్ట్ ఉన్నారు, కానీ అక్కడ కూడా CIA స్టేట్ డిపార్ట్మెంట్ కొట్లాటల్లో పాకిస్తాన్ ఎస్కేప్ అయిపోయారు. దీని నడుమిట్లోనే పాకిస్తాన్కి F-16 ఇవ్వాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది యూఎస్కి. అప్రూవల్ కూడా వచ్చింది. దాన్ని కూడా ఇట్ హస్ టు గో టు ద యుఎస్ కాంగ్రెస్ టు గెట్ అప్రూవ్. వాళ్ళ ప్రెసిడెంట్ కూర్చొని సంతకం పెట్టలేరు, ఇప్పుడు మన ట్రంప్ గారు సంతకం పెట్టినట్లు కాదు అది. సో దర్ వెరీ స్ట్రిక్ట్ కంట్రోల్స్ అనమాట. సో F-16 పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలి అంటే, వీళ్ళకి ఏం చెప్పారంటే, మీరు ఆఫ్ఘనిస్తాన్ వైపు బాంబింగ్ కోసం దీన్ని వాడుకోండి. బికాస్ పాకిస్తాన్ కూడా అప్పుడు అలయన్స్లో ఉన్నారు, ఆ అలయన్స్లో. కానీ మోస్ట్ ఆఫ్ ద బాంబింగ్స్ యూఎస్ఏ చేశారు అక్కడ, బొరాబొరా కేవ్స్ కానివ్వండి, మిగతా ప్లేస్లో అంతా. ఈ F-16ని న్యూక్లియర్ కేపబుల్గా పెట్టుకోలేదు మీరు. అంటే దీని మీద న్యూక్లియర్ వెపన్స్ క్యారీ చేయలేము మీరు. దానికి ఒక వెయిట్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఉంటుంది. అన్ని ఎయిర్క్రాఫ్ట్కి కవిత గారు ఒక కీ ఉంటుంది, మన కార్ కీ లాగా. ఇప్పుడు చూడండి, మీ కార్లో ఉన్న చిప్స్ని బయట నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు కావాలంటే. అంటే ఇప్పుడున్న కార్లు అంతా చిప్స్ల మీద నడుస్తుంది మొత్తం టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ కన్నా ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉంటుంది దాన్ని. ఇప్పుడు కూడా మీరు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మొన్న పెద్ద కాంట్రవర్సీ జరిగింది, మొన్న కాదు 2 సంవత్సరాలు అవుతుంది. భారతదేశంలో ఉన్న బయోమెట్రిక్ మిషన్స్, మనం ఫింగర్ ఆర్ ఐరిస్ స్కాన్ చేసి మనం ఎంటర్ అవుతాం. మన స్టూడియో లాంటి ఆఫీస్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు, ఎవరు వస్తారు పోతారు మన అందరికి తెలిసి, అటెండెన్స్ తీసుకుంటారు దాని నుంచి. కానీ భారతదేశంలో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్స్, భారతదేశంలో ఉన్న డిఫెన్స్ మినిస్ట్రీ, భారతదేశంలో కొన్ని DRDO లాంటి సంస్థలు కూడా ఇది మిషన్స్ ఇన్స్టాల్ చేశారు అటెండెన్స్ కోసం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 2 సంవత్సరాల ముందు ఎవరో టిప్ ఆఫ్ చేస్తే స్వీప్ అంటే ఎలక్ట్రానిక్ స్వీప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి ఉండడానికి, బయట ఏదైనా దేశంలో ఉంటే వీళ్ళు రూమ్ మొత్తం సర్చ్ చేస్తారు. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన వాళ్ళు ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టి, ఎక్కడో ఒక కప్పు కింద ఒక మైక్ ఉంటుంది, లేకుంటే దాని కింద ఒక కెమెరా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు రూమ్లో, మొత్తం పక్కన రూమ్లో కూర్చొని అప్పుడు వింటున్నాడు. సో స్వీప్ చేసినప్పుడు ఏం అర్థమైందంటే, ఆ చిప్స్లోని ఇన్ఫర్మేషన్ అంతా తిరిగి చైనాకు కూడా వెళ్తుందంట. దే ఆర్ యాక్సెసింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నిన్న కోపెన్హాగన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చైనా 300 బస్సులు సప్లై చేశారు. దానికి ఉన్న చిప్, దాని లోపల అప్డేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటారు దాన్ని. మనం మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ మన ల్యాప్టాప్లో ఉన్నప్పుడు నెక్స్ట్ వర్షన్ వస్తే అప్డేషన్, మీ ఫోన్లో కూడా ఒకసారి ఆక్సిజన్ నెక్స్ట్ వర్షన్, లేకుంటే ఐఫోన్లో ఉన్న దాంట్లో ఉన్న ఐఫోన్ సాఫ్ట్వేర్ అప్డేషన్ వస్తుంది. యూ సే ఎస్, ఇట్ విల్ అప్డేట్ ఆటోమేటిక్. ఎట్లా అప్డేట్ చేస్తుంది? బికాస్ ఇట్ హ్యాస్ యాక్సెస్ టు యువర్ ఫోన్. మీరు అనుకుంటారు నా ఫోన్ చాలా సెక్యూర్ అని చెప్పి, కాదు. మీ ఫోన్లో ఉన్న ప్రతి ఫోటో, ప్రతి వీడియో, ప్రతి కాల్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ద కంపెనీ లైక్ యాపిల్ హ్యాస్ కంట్రోల్ అని. మీద వాట్సాప్ వాళ్ళు అంటారు, ఫేస్బుక్ వాళ్ళు, మెటా అంటారు, మేము ఇట్స్ ఎన్క్రిప్టెడ్ కాన్వర్జేషన్ ఎండ్ టు ఎండ్, నథింగ్ కాల్డ్ ఎన్క్రిప్టెడ్. లా అండ్ ఆర్డర్ అథారిటీస్ కావాలంటే మీ రిక్వెస్ట్ పెడితే అదే మెటా వాళ్ళు మొత్తం మీ డీటెయిల్స్, డిలీట్ చేసిన చాట్లు కూడా తీసేస్తారు. ఈ పరిస్థితుల్లో ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ F-16లో కూడా ఒక చిప్ ఉంది. ఆ టైంలో చిప్స్ అంత పెద్ద ఇది కాదు, కానీ చిప్ ఉంది.
ఎందుకు యూజ్ చేస్తారంటే దీంట్లోన సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి. ఇప్పుడు మన దగ్గర ఉన్న రఫేల్ కొన్నాం చూడండి, ఇప్పుడు మనం 36 స్క్వాడ్లను కొన్నాం 36 ఎయిర్క్రాఫ్ట్. దాంట్లో కూడా కీ ఉంది ఒకటి, మనకి ఇయ్యలేదు. దట్ ఈస్ వన్ మిస్టేక్ వీ మేడ్ వెన్ సైనింగ్ ద కాంట్రాక్ట్. మొన్న పాకిస్తాన్ చెప్పారు మేము 5 రఫేళ్ళు 6 రఫేళ్ళు, రాహుల్ గాంధీ అయితే 7 రఫేల్ అని చెప్పారు, ట్రంప్ అయితే 8 అని చెప్పారు. బట్ ద ఒరిజినల్ కంపెనీ ఆఫ్ రఫేల్ సెట్ నాట్ అ సింగిల్ ఎయిర్క్రాఫ్ట్ హెస్ బీన్ లాస్ట్. వాళ్ళకి ఎట్లా తెలుసు అది? ఒక్క ఎయిర్క్రాఫ్ట్ 17,000 ఫీట్లో ఏదో ఒకటి వచ్చి కొట్టిన దాన్ని వీళ్ళు దింపి కిందకి తీసుకొచ్చి రిపేర్ చేయించుకొని దాన్ని 2 రోజుల తర్వాత మళ్ళీ ఫ్లై చేశారని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఎయిర్ మార్షల్ భారతి మేడ్ దట్ కామెంట్, ఆల్ అవర్ పైలట్స్ ఫ్లూ ద నెక్స్ట్ డే అని చెప్పి. వీళ్ళకి ఎట్లా తెలుసు అండి? హౌ డస్ ద రఫేల్ కంపెనీ నో దట్ యు ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆర్ నాట్ అనేది? ఈ కీ వాళ్ళ దగ్గర ఉంది, ఎందుకంటే దాంట్లో కూడా సాఫ్ట్వేర్ అప్డేషన్ ఉంటుంది. మనం ఇప్పుడు రీసెంట్లీ నేవీ కోసం ఇంకో 36 ఆర్డర్ చేసాం, 3 స్క్వాడ్రన్లు సపరేట్ ఎయిర్క్రాఫ్ట్. దాంట్లో వర్టికల్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ లాగా. ఇట్స్ నాట్ జస్ట్ ద హారిజాంటల్ టేక్ ఆఫ్. దాంట్లో కూడా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఇండియా గవర్నమెంట్ సెట్ దిస్ టైమ్ వీ విల్ నాట్ మేక్ ద మిస్టేక్, యూ హ్యావ్ టు గివ్ అస్ ద కీ. కాంట్రాక్ట్ కావాలంటే కీ మాకు ఇవ్వాలి, మీకు ఎలక్ట్రానిక్ కీ అది. సో దట్ వీ విల్ అప్డేట్, మాకు అప్డేషన్ ఇచ్చేసి మా వాళ్ళు అప్డేట్ చేస్తారు. వీ విల్ నాట్ అలౌ యూ టు హ్యావ్ ఎనీ డైరెక్ట్ యాక్సెస్ విత్ ఎయిర్క్రాఫ్ట్. సో F-16లో కూడా ఇది ఉండే. F-16 వీళ్ళు ఏం చేశారంటే, ఒక టైంలో 1990లో ఇండియాతో నాకు చిన్న గొడవ మొదలైనప్పుడు దే హ్యాడ్ పర్ఫెక్టెడ్, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ అయిపోయింది మిసైల్స్తో సహా. వీళ్ళు ఆ ఓవర్ నైట్ F-16లో న్యూక్లియర్ మిసైల్స్ లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఇమ్మీడియట్ వాషింగ్టన్లో పెంటగన్లో అలార్మ్స్ వెంట్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది వీళ్ళు కాన్ఫిగరేషన్ మారుస్తున్నారు అని చెప్పి. దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టి నథింగ్ డూయింగ్, మీరు ఆ న్యూక్లియర్ మిసైల్స్ దింపండి ప్లేన్ నుంచి అని చెప్పారు. అంత కంట్రోల్ ఉందన్నమాట యూఎస్కి. దానికోసం ద ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇఫ్ యూ హడ్ సీన్ దట్ అదర్ జెంటిల్మెన్, ఆయన చెప్పారు పాకిస్తాన్ న్యూక్లియర్ మిసైల్స్ బిట్వీన్ 4 years వాజ్ అండర్ యూఎస్ కంట్రోల్. యూఎస్కి భయం ఉండే, ఈ తాలిబాన్ వాళ్ళు లేకుంటే అల్ఖాయిదా వాళ్ళు వచ్చి ఎప్పుడు తీసుకెళ్ళిపోతే ఏం చేద్దాం, లేకుంటే పాకిస్తాన్లోనే ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ ఇన్ఫిల్ట్రేట్ చేసి మిసైల్స్ తీసుకెళ్తే ఏం చేస్తారని ఈ భయం ఉండే యూఎస్కి. దానికోసం మళ్ళీ వీల్ కమ్ బ్యాక్ టు కైరాన్ అగైన్. మీరు కనెక్ట్ ద డాట్స్ నా. అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది సేమ్ థింగ్. యూఎస్కి ఇప్పుడు కూడా భయం ఏంటంటే, మన దగ్గర పాకిస్తాన్లో న్యూక్లియర్ బటన్ ఎవరి దగ్గర ఉంది? ప్రెసిడెంట్ దగ్గర కాదు, ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది. వాళ్ళు చెప్తారు మన దగ్గర కూడా న్యూక్లియర్ బటన్ ఉంటుంది. మీరు మోదీ గారు ట్రావెల్ చేస్తున్న చూస్తుంటారు, ఒక ఆయన పక్కన ఒక సూట్ కేసు, పక్కన చిన్న ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ బ్యాగ్స్ ఇంకా ఉంటుంది, కానీ ఇది ఒక సపరేట్ ఉంటుంది, దాంట్లో ఒక న్యూక్లియర్ బటన్ ఉంటుంది. ఈవెన్ యూఎస్ ప్రెసిడెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, రష్యన్ ప్రెసిడెంట్ ట్రావెల్, వాళ్ళ దగ్గర ఒక అసిస్టెంట్ పక్కన దానికి ఒక చైన్ ఉంటుంది ఆయన చేతికి, ఆ బ్యాగ్కి చైన్కి మన పోలీసు వాళ్ళు పట్టుకెళ్తున్నాడు అట్లా ఒక చైన్ దాని మీద ఉంటుంది అనమాట. నోబడీ కెన్ స్నాచ్ ఇట్. దట్ ఈస్ ద న్యూక్లియర్ బటన్ బ్యాగ్. ఎందుకంటే మన దగ్గర మల్టిపుల్ కమాండ్స్ ఉన్నారు. మోదీ గారు టెస్ట్ చేస్తే అది బాంబు పోదు. ఇట్ హాస్ బి అప్రూవ్డ్ బై సర్టన్ అప్ ద ల్యాడర్ అండ్ డౌన్ ద ల్యాడర్ అనమాట, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అట్లా. సో ఇదంతా పాకిస్తాన్ న్యూక్లియర్ బటన్ అమెరికా చేతిలో ఉంది. అండ్ బార్లో ఇంటర్వ్యూ కానీ ఎర్లియర్ సిఐ ఇంటర్వ్యూస్లో కూడా చాలా మటుకు అమెరికా రోల్, పాకిస్తాన్ ఎంత హెల్ప్ చేశారు అమెరికా న్యూక్లియర్ కేపబుల్ కావడానికి అనేది చాలా. ఇప్పుడు ఏమైపోయిందంటే భస్మాసూర్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు అమెరికాకి భయం, పాకిస్తాన్ ఎక్కడ తీసుకెళ్తారో, భస్మాసూర్ లాగా నా తల మీద తీసుకొచ్చి చేయి పెడతాడో అని భయం ఉంది ఇప్పుడు. దానికోసం ద ఎంటైర్ మిసైల్ ఇస్ బీయింగ్ కంట్రోల్. దాని తప్పు కార్టర్ రెజీమ్, రీగన్ రెజీమ్, దాని తర్వాత ఈవెన్ అప్ టు బుష్ వాళ్ళ రెజీమ్ దాకా నడిచింది. ఈవెన్ ట్రంప్ ఇస్ నో లెస్. ఇప్పుడు కూడా చూడండి వాళ్ళు పాకిస్తాన్తో సహకరిస్తున్నారు, ఈవెన్ దో దే నో పాకిస్తాన్ ఇస్ అ టెర్రరిస్ట్ స్టేట్, టెర్రరిస్ట్ సపోర్టింగ్ స్టేట్. FATF లెఫ్ట్లో ఉండే మరి వాళ్ళు. ఇంత ఉన్న దేశాన్ని కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అది వాళ్ళ సెల్ఫిష్ మోటివ్. ఒకటి ఇరాన్ వైపు చూసుకోవాలి వాళ్ళు పాకిస్తాన్ని నుంచి, పాకిస్తాన్ బహుశా ఎయిర్ ఫోర్స్ బేస్ ఇచ్చి ఉంటారు. ఇంకొక వైపు చైనాని చెక్ చేయడానికి వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ లేదు అని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఒక లిజనింగ్ పోస్ట్ పెట్టుకుంటున్నారు. దీనికి పాకిస్తాన్ కావాలి. ఇమాజిన్ అమెరికాకి 22 బేస్లు ఉందంటున్నారు గల్ఫ్ రీజన్లో, దాంట్లో పబ్లిసైజ్ చేసిన 12. దాంట్లో అన్నిటికంటే పెద్ద ఉన్నది ఖతార్లో. ఖతార్ ఈజ్ ద బిగ్గెస్ట్ బేస్ ఫర్ యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్, ఆర్మీ అని చెప్పాలి, ఆర్మ్ ఫోర్సెస్కి బిగ్గెస్ట్ బేస్. అక్కడ ఒక్క ఖతారీకి కూడా యాక్సెస్ లేదు, ఖతార్ గవర్నమెంట్కి యాక్సెస్ లేదు, వాళ్ళు నడిపిస్తారంతా అక్కడి నుంచి. అట్లా సౌదీ అరేబియాలో కూడా ఉంది వాళ్ళ దగ్గర. అక్కడ ఉన్న రెజీమ్స్కి భయం ఏంటంటే, రేపు ఏదైనా మా మీద కూ జరిగితే ఎవరు మమ్మల్ని రక్షిస్తారు? వీళ్ళు ఉంటారు, అమెరికా ఉంటారు, మేము చూసుకుంటాం మిమ్మల్ని, డోంట్ వరీ అబౌట్ ఇట్. రేపు ఒక సదాం హుసేన్ మిమ్మల్ని వచ్చి కొట్టడు, మేము చూసుకుంటాం మేము. దాట్ ఈస్ ద థింగ్ విచ్ అమెరికాస్ గివ్ అష్యూరెన్స్ అనమాట. సో పాకిస్తాన్ని కూడా అట్లనే ఒక బేస్గా తయారు చేస్తున్నారు. బహుశా మీరు అడగొచ్చు, ఇండియాకి థ్రెట్ ఉంటుందా? అవును, ఎస్, పాసిబుల్. ఇండియా దగ్గర పక్కన మన
పాకిస్తాన్ వైపు నుంచి పెట్టుకుంటే దే కెన్ లిజన్ టు వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ పఠాన్కోట్ కానివ్వండి, ఉరీ కానివ్వండి, అటువైపు కాశ్మీర్లో ఉన్న ఏదైనా బేసెస్ నుంచి కూడా మనం శ్రీనగర్ కానీ ఎత్తైన కంట్రోల్ చేసి వాళ్ళు వినొచ్చు హౌ మెనీ ఎయిర్క్రాఫ్ట్ వీ హ్యావ్ దేర్. శాటిలైట్ టెక్నాలజీ ఉందనుకోండి, కానీ లిజనింగ్ పోస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనం శ్రీలంకలో మనం ఒక బేస్ పెట్టుకున్నాం, మనం అక్కడ ఒక నేవల్ రిపేర్ యార్డ్ పెట్టుకున్నాం, ఒట్టిగా పెట్టుకోలేదు అక్కడ. దట్ ఇస్ అ లిజనింగ్ పోస్ట్ ఫర్ అస్. అక్కడ మన నేవీ షిప్ ఉంటే అక్కడ చైనా వాళ్ళు ఏం చేస్తున్నారని మలక్కా స్ట్రేట్స్లో చూసుకుంటారు. సో అమెరికా రోల్ వరల్డ్ వైడ్ చూస్తే ఏంటంటే మీరు చెప్పినట్లు స్టార్టింగ్లో సిఐ రోల్ చెప్పారు. డర్టీ గేమ్ ఆడడంలో వీరు నెంబర్ 1 ఛాంపియన్స్. మన క్రయోజెనిక్ టెక్నాలజీ మన ఇస్రోకి డినై చేసిన వాళ్ళు వీళ్ళు, నమ్మినారాయణ అరెస్ట్ చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు. అఫ్కోర్స్ ఇట్ వాస్ డన్ విత్ హెల్ప్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ ఇన్ ఢిల్లీ. ఆ టైంలో మన అందరికీ తెలిసిందే. డీజీపీ శ్రీకుమార్ని వాడుకున్నారు. హీ వాజ్ అ గై హూ కైండ్ ఆఫ్ ప్లేడ్ అ క్యాంపెయిన్ అగేన్స్ట్ నరేంద్ర మోదీ. ఆయన్ని రివార్డ్ చేశారు అప్పుడున్న పవర్స్. నేను పేర్లు తీసుకొని కానీ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్, అట్లాంటి మనుషుల్ని పెట్టి మన క్రయోజెనిక్ ప్రోగ్రామ్ని ఆపడానికి 20 సంవత్సరాలు వెనకకి తీసుకెళ్ళిపోయారు. అదర్వైజ్ వీ వుడ్ హావ్ బీన్ ఎ క్రయోజెనిక్ నేషన్ రైట్ ఇన్ 2000 ఇట్ సెల్ఫ్. వీ లాస్ట్ 25 years. కానీ ఇప్పుడు మనం మొన్న పంపించాం శాటిలైట్, 1,420 కిలోగ్రామ్ శాటిలైట్ పంపించాం. దట్ వాస్ యూజింగ్ క్రయోజెనిక్ టెక్నాలజీ. అమెరికాకి కంటే ఇట్లాంటి టెక్నాలజీ ఎవరికి ఇవ్వకూడదు, ఏ టెక్నాలజీ అన్నా. వీ వాంట్ టు డినై ఇట్ టు దిస్ కంట్రీ. దానికోసం చూడండి, ఇప్పుడు నివిడియా చిప్స్ రానియట్లేదు, మా దగ్గర ఉంటుంది, కొనాలంటే మేమే నడిపిస్తాం. సరే మనం కొనుక్కుంటాం చాలా మటుకు. వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ విత్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ లేదు, బోయింగ్ నుంచి కొనాల్సింది, ఎయిర్ బస్ నుంచి కొనాలి. కానీ రీసెంట్లీ మనం రష్యాతో ఒకటి సైన్ చేస్తాం చిన్న ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయడానికి. టైం పడుతుంది. వీ లాస్ట్ మన 40 సంవత్సరాలు మన గ్లోరియస్ ఇయర్స్ మన చేతి నుంచి పోయింది. స్పెషలీ ఫ్రమ్ 1960 till 1991. దట్ పీరియడ్ వాజ్ లాస్ట్ ఫర్ ఇండియా అనమాట. నరసింహారావు గారు వచ్చి ఎకానమీ ఓపెన్ చేసిన తర్వాతనే ఇండియాలో R&D కానివ్వండి, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ చాలా మటుకు అప్పటి నుంచి మొదలు. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు ఆత్మనిర్భర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం మర్చిపోకూడదు, అమెరికా పని చూసుకుంటారు వాళ్ళు. దే ఆర్ సెల్ఫిష్, వెరీ వెరీ సెల్ఫిష్. అది ఏ కంట్రీ అయినా అంతే. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అమెరికాతో డీల్ చేసినప్పుడు కానీ, సోవియట్ యూనియన్తో డీల్ చేసినప్పుడు కానీ, ఈవెన్ పాకిస్తాన్తో డీల్ చేసినప్పుడు. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ అన్నమాట. ఇప్పుడు మనం గోయింగ్ బ్యాక్ టు ఇందిరాగాంధీ రెజీమ్ దగ్గరికి వెళ్తే మీరు చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ లేదు. ఏదైనా ఇతర దేశాలకు సంబంధించి బయలాటరల్ రిలేషన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రిక్వెస్ట్ వచ్చింది అనుకున్నప్పుడు మనం డినై చేసామా, యాక్సెప్ట్ చేసామా, ఇవన్నీ కూడా రికార్డ్స్ అనేవి ఉండాలి, క్లాసిఫైడ్స్ రూపంలో ఉండాలి. ఆ టైంలో ఇప్పుడు మనం ఇజ్రాయెల్ అడిగిన హెల్ప్ కోసం పాకిస్తాన్ని కొట్టాలి, న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది అనుకున్న దానికి మనం నో చెప్పాం. ఇందిరాగాంధీ సెడ్ నో అనుకున్నప్పుడు ఎందుకు అనేటువంటి రీజన్స్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగేటువంటి చర్చ, ఇవన్నీ కూడా ఇప్పటిదాకా అసలు అవైలబుల్గా లేవా? మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటాం కదండి. ఎక్కడైనా రికార్డులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది ఉందండి? లేదు. మొన్న ఎవరో RTA ఫైల్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అట్లా మా దగ్గర ఏ రికార్డ్ లేదని చెప్పారు. దర్స్ నో సచ్ రికార్డ్. సర్జికల్ స్ట్రైక్స్ డీటెయిల్ కావాలని చెప్పి ఎవడో RTA పెడితే మా దగ్గర ఏం రికార్డ్ లేదని చెప్పారు ఆర్మీ. సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లాసిఫైడ్. క్యాబినెట్ మీటింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ టైంలో మిట్రాకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి ఒక పెద్ద ఎక్స్పోజే ఉండే. KGB స్పై కాల్డ్ మిట్రాకిన్. ఆయన్ని మీరు టాష్కెంట్ ఫైల్స్ చూస్తారు, ఆ సినిమా చూపించారు ఆయన్ని. హీ వాక్డ్ అవే ఇన్ టు ద బ్రిటిష్ ఎంబసీ. చాలా 2 పెద్ద సూట్ కేసు నింపి KGB టాప్ ఏజెంట్. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రష్యా గురించి చాలా వాల్యుబుల్ ఉండే, యూఎస్కి కానీ యూకేకి కానీ మిగతా నేషన్స్ ఆ టైంలో కోల్డ్ వార్ ఎరాలు. ఈ సీక్రెట్స్ అనేది ఇంగ్లీష్లో చెప్తా, యూ క్యారీ యువర్ సీక్రెట్స్ టు ద గ్రేవ్ అని. అంతే అంతే. యూ డోంట్, ఫర్ ఎగ్జాంపుల్ రాలో పనిచేస్తున్న వాళ్ళ ఇంట్లో కూడా చెప్పరు ఎక్కడ పనిచేస్తున్నారని. యూ విల్ నెవర్ సీ ఎక్సెప్ట్ ఫర్ ద డైరెక్టర్ ఆఫ్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. మన దగ్గర చాలామంది దాంట్లో డెప్యుటేషన్లో ఆర్మీ నుంచి, సెంట్రల్ ఫోర్సెస్ నుంచి వస్తారు, ఇంటెలిజెన్స్ నుంచి వస్తారు, మిగతా దేశాలు వెళ్ళి పనిచేస్తారు వాళ్ళు. హమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, బిఫోర్ దట్ వెన్ హీ వాజ్ ఇన్ ద గల్ఫ్ స్టేట్ యాజ్ అన్ అంబాసిడర్, ఈయన మన రా ఏజెంట్స్ని ఎక్స్పోజ్ చేశారు చాలామందిని. వాళ్ళ కవర్ బ్లో చేసేసారు, కావాలని చెప్పి చేశారు. దానికి రివార్డ్ ఆయనకి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, సోనియా గాంధీ. ఆయన వాళ్ళ పేర్లు తీసుకొని అక్కడ ఉన్న కంట్రీస్ చెప్పారు, ఈ రా ఏజెంట్ అని చెప్పి, ఇండియన్ రా ఏజెంట్ అంటే. అంతే. మన దగ్గర 12 మందిని చంపేశారు వాళ్ళు. అది సౌదీ అరేబియా ఉండొచ్చు, UAE ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఖతార్ ఉండొచ్చు, ఎక్కడ ఆల్ ద గల్ఫ్ కంట్రీస్లోనే రా ఏజెంట్స్ ఫినిష్డ్. వాళ్ళకి మెడల్స్ లేదు, ఏం లేదు. ఆలోచించండి. బికాస్ దిస్ గైడ్ ఇట్స్ అనదర్ సపరేట్ స్టోరీ. అది ఇట్స్ క్లాసిఫైడ్, కానీ ఇట్ ఇస్ వెరీ ఓపెన్ నౌ. ఆయన చేసిన రోల్ హమీద్ అన్సారీ చేసిన, ఇట్ ఇస్ అ ట్రీజన్.
కంట్రీతో చేసిన ట్రీజన్ అది. సో ఆ రోల్లో కూడా మీరు అడిగిన ప్రశ్నకి సీక్రెట్స్ ఉంటుందంటే ఉంటుంది, కానీ కొన్ని సీక్రెట్స్ చెప్పారు. ఇప్పుడు మనం కూడా మీడియాలో ఉన్నప్పుడు చాలా మటుకు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అని చెప్తాం మనం. వీల్ నెవర్ డిస్క్లోజ్ హూ ద సోర్సెస్ ఆర్. నా దగ్గర కొన్ని డిబేట్స్ కొంతమంది అంటే సురేష్ గారు ఇదంతా చెప్పేస్తున్నారు ఓపెన్ పబ్లిక్లో అంటే, నాకు పబ్లిక్లో ఉన్న ఇన్ఫర్మేషనే నేను చెప్తున్నాను. దానికి అక్కడ వెళ్ళి ఒక 10 ఫీట్ ముందు కూడా వెళ్ళట్లేదు, నేను అక్కడే ఆపేస్తున్నాను నా ఇన్ఫర్మేషన్. ఇదంతా ఆన్ రికార్డ్ ఉన్నది. బార్లో ఇంటర్వ్యూస్ దేర్ ఆన్ రికార్డ్. ఆయన చెప్పింది అంత నిజం అని చెప్పలేము, కానీ ఆయన ఇచ్చిన రికార్డ్స్ ఇస్తున్నాడు. దాంతో ఈజ్ గివింగ్ ఇన్స్టెన్సెస్, ఈజ్ గివింగ్ రికార్డ్, డీక్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాడు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం దాన్ని కనెక్ట్ చేసి చూడాలి. మీరు అడిగిన ప్రశ్నకి రికార్డ్ ఉందా? ఎస్, హియర్ ఇస్ ద రికార్డ్. సుభాష్ చంద్రబోస్ గాయబైపోయారు, దాని తర్వాత ఏం జరిగింది, గుమ్నామీ బాబానా ఏంటని, ద రికార్డ్స్ ఆర్ నాట్ దేర్. లాల్ బహదూర్ శాస్త్రికి ఏమైంది, ఎలా చనిపోయారు అది కూడా లేదు. డీక్లాసిఫై చేయమన్నారు సుభాష్ చంద్రబోస్ డిసపియరెన్స్ లేదు. హోమీ బాబా చనిపోయింది ఎట్లా, మౌంట్ బ్లాంక్లో ఏ క్రాష్లో ఎవరు చంపారు, ఇట్స్ సిఐఏ ఆపరేషన్. అందరికి తెలుసు ఇండియా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపడానికి చేసింది అది, కానీ ఆగలేదు. రాజారామన్న లాంటి వాళ్ళు వచ్చారు, అతల్ కాడ్కే ఒకరు వచ్చారు, వీళ్ళందరూ వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. వెరీ వెరీ క్లియర్ అన్నమాట దట్ యుఎస్ చేస్తున్న గేమ్ని మనం కూడా అట్లనే మనం కూడా ఆడాల్సింది. కానీ పాకిస్తాన్తో చేసిన గేమ్ని ఒక్కరోజు పాకిస్తానే తిప్పి కొడతారు. అది ఆల్రెడీ జరిగింది. అటోపాబాద్లోనే దొరికాడు ఒసామా బిన్ లాడెన్, ఇంకెక్కడ దొరకలేదు. పాకిస్తాన్లో ఆర్మీ బేస్ పక్కన ఉన్నాడు. యూఎస్కి తర్వాత తెలిసింది పాకిస్తాన్ని ట్రస్ట్ చేయలేము. ఇదే ట్రంప్ అప్పుడు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఉంది, పాత వీడియో, నెవర్ ట్రస్ట్ దిస్ పాకిస్తానీ ఫెలోస్ అని. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ పాకిస్తాన్ ఫ్రెండ్, పాకిస్తాన్ భై అని చెప్పి నడుస్తున్నాడు. ఎందుకంటే ఆయన క్రిప్టో కరెన్సీ కంపెనీలో వాళ్ళ ఫ్యామిలీ కరెన్సీలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇన్వెస్ట్ చేశారు, పాకిస్తాన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేశారు, బిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు. దానికోసం వెరీ ఫ్రెండ్లీ నౌ. కానీ ఎక్కువ రోజులు ఉండవు, ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ పోయిన తర్వాత ఇంకో ప్రెసిడెంట్ వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత, మమ్దాని వచ్చిన తర్వాత, ఈ ఎలక్షన్లో అన్ని చాలామంది వాళ్ళ క్యాండిడేట్స్ ఓడిపోయారు రిపబ్లికన్స్. బహుశా ఆయనకు ఒక రీథింక్ రావచ్చు అండ్ హీ మే చేంజ్ హిస్ పాలసీ. కానీ సిఐఏ వాళ్ళ పాలసీ మార్చరు, అది వాళ్ళ పని. అది దే ఆర్ సపోజ్ టు డూ దట్ అండ్ దే విల్ కంటిన్యూ. ఎవరు ఉన్నా కానీ వాళ్ళు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని చెప్పలేదు. కానీ మన దగ్గర కూడా రా ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ. ద రిపోర్ట్ ఓన్లీ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఏ మినిస్ట్రీకి రిపోర్ట్ చేయరు వాళ్ళు. సో దట్స్ అ డైరెక్ట్ రిపోర్టింగ్ స్ట్రక్చర్. సో ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచి వస్తుంది, ఏం జరుగుతుంది అక్కడి నుంచి తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. Yes sir, thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.